ఎట్లా ఉంది కూటమి పరిపాలన? చాలా బాగుందండి. ఇంక మీద కూడా ఇంకా బాగుంటుందని మా ఆశ. ఏ విధంగా అంటే చేసే విధానాన్ని బట్టి, జరుగుతున్న పరిస్థితులు బట్టి, చూస్తున్న దాన్ని బట్టి చెప్పగలుగుతున్నాం. గతంలో దానికి ఎందుకండి, గతం అంటే గతం అయిపోయింది అందులో. ఇంకా అది గతం మా తలుచుకుంటే మళ్ళీ మన గుండెలో నొప్పి వచ్చేస్తుంది. రోడ్లు బాగానే ఉన్నాయండి. గతంతో పోలిస్తే అన్ని ఇప్పుడు బెస్టేనండి. బాగా ఒక్కోసారి ఇంకా టైం ఉంది కదా, ఇంకా ఇంకో ఫ్యూచర్లో ఇంకా డెవలప్మెంట్ బాగా చేస్తాడు. అందులో చూడవలసిన అవసరం ఎటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు గతంలోని పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. ఇప్పుడు పరిశ్రమలు తేడానికి లోకేష్ గారు కృషి చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది నిరుద్యోగులు బాగానే ఉంటుందండి. మంచి యాక్షన్ తీసుకుంటున్నాడు, యాక్టివ్గా పనిచేస్తున్నాడు, మంచి ఉపకారాలు చేస్తున్నాడు, అన్ని మంచి పనులే చేస్తున్నాడు లోకేష్. అది చంద్రబాబు నాయుడుకి ఫుల్ సపోర్ట్ గా ఉన్నాడు కొడుకు అయిన ఉన్నందువల్ల. అది ఎందుకండి మరి చెప్పడం, తెలిసింది కూడా మరి చెప్పించుకోవడం వేస్ట్. ఇదివరకు అది ఉన్నప్పుడు మళ్ళీ మూయించారు కదా, ఇప్పుడు మళ్ళీ బాగానే ఉంది. మళ్ళీ ఓపెన్ చేశారు, బాగానే ఉంటుందండి. ఇంకా అంతకంటే ఎవడండి కొన్నాళ్ళు మూయించారు కదా, ఏదో పెద్ద ఉద్ధరించేసినట్టు. అది ఇంకా అంతసేపు బ్యాడ్ అండి. పూర్తి నమ్మకం ఉందండి చక్కగానే. కానీ కుట్రలన్నీ పండుతున్నారు కానీ కుట్రలు చలవు. కుర్రోడు కూడా తెలివితేటలుగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి లోకేష్, దానివల్ల ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఉండవని మేము అనుకుంటున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండవు. అది బాగుందండి. ఏ విధంగా చూసుకున్నా పర్వాలేదు. గతంతో చూసుకుంటే ఈ 9 నెలల కాలంలో రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో అయితే లీటర్ డీజిల్ కొట్టించాలంటే రోజుకో రేటు 110 రూపాయలు పైన ఉండేది. ఈరోజు 96 రూపాయలు స్థిరంగా ఉంది. దాన్ని చూసుకోవాల్సిన పని అయితే ఏం లేదు. రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. గతంతో పోలిస్తే పరిశ్రమలు, నిరుద్యోగుల సమస్య కూడా ఎక్కువ ఉండేది. పరిశ్రమలు వస్తాయి కాబట్టి, నమ్మకం ఉంది కాబట్టి, వస్తాయని నమ్మకం ఉంది, తీసుకురాగలడానికి గ్యారంటీ ఉంది కాబట్టి నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. తెస్తారు, కన్ఫర్మ్గా పక్కగా తెస్తారని నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు గతంతో పోలిస్తే చంద్రబాబు నాయుడు పరిపాలన ఇప్పుడు గతంలో కూడా చూసాయి, జగన్ రెడ్డి పరిపాలన దీని మీద ఏ కంపారిజన్ అంటే ఏంటి చెప్తారు? జగన్మోహన్ రెడ్డి దోచుకోవడం, కోలుకొట్టడం. చంద్రబాబు నాయుడు ఏంటంటే అభివృద్ధి డెవలప్మెంట్ కోసం చూస్తాడు. 3 ముక్కలు అన్నాడు, ఏం చేశాడు? ఏం చేయలేదు. ప్రజల సొమ్ము తీసుకెళ్ళి 550 కోట్లు పెట్టి రుషికొండలోనే ప్యాలెస్ కట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు అలా కాదు, పరిపాలన బాగుంటుంది. పరిపాలన పర్వాలేదు, బాగుంది, బాగుంటుంది. మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని నమ్మకం మాకు ఉంది. పెన్షన్ విషయం అంటే మాకు మోటార్ ఫీల్డ్ మీద ఎప్పుడున్నా చంద్రబాబు నాయుడు ప్రెజర్ ఎక్కువ. ఆ విషయంలో మాత్రం మేము ఒప్పుకుంటాం. డెవలప్మెంట్ విషయం పక్కన పెడితే ప్రెజర్ మాత్రం ఎక్కువ. అదే చూసాము. అన్నీ చంద్రబాబు నాయుడు టైంలో అన్నీ బాగుంటాయి, దానిలో డౌట్ పడాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం ఏముంది, దోచుకోవడం. చాలా బాగుందండి. ముగ్గురు కలిసి అన్ని విధాలుగా అన్ని కూడా ఆలోచించుకుని ముగ్గురు కలిసి కట్టుగా చేస్తున్నారండి. బాగుంది. మాకందరికి ఇంకా ముందు వీళ్ళు ఇంకా బలపడాలి కాబట్టి అండి, తర్వాత బలపడిన తర్వాత ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాం. ఏమీ లేదండి, అసలు మాటల వరకే పరిమితం కానీ చేతలు అసలు లేవండి. ఏమీ లేదు. అసలు ప్రజలను పట్టించుకోవటం కానీ, ముందు చెప్పడం కానీ, వాళ్ళ వరకు అయ్యో మాటలు చెప్పడం తప్ప ఆ ఆచరణలో పెట్టలేదండి. ఏది జరగలేదు. ఎప్పటికైనా మేము అందరం కూడా, భీమవరంలో అందరూ కూడా చంద్రబాబు గారు అంటేనే ఆయన వస్తేనే బాగుంటుందని అనుకున్నారండి. అలాగే వచ్చారు మరి అని ఆశిస్తున్నామండి. మరి తెలుగుదేశం ఉద్యోగాలు లేక చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారండి. ఇప్పుడు మరి ఈయన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన అన్ని పెట్టి చేసి ఇంకా సంతోషం. కొంచెం చిన్న వయసు కాబట్టి అయినా సరే ఆయనకి వయసుకు మించి బాగానే చేస్తున్నారు, బాగా మాట్లాడుతున్నారండి. చూద్దాం మరి. అన్ని విధాలుగా బాగుంది పరిపాలన పరంగా. నెక్స్ట్ ఏంటంటే ఈ రోడ్లకి ఇవన్నీ అన్ని బాగానే ఉన్నాయి. గతంలో డెవలప్మెంట్ అనేది ఏది లేదన్న, ప్రజెంట్ ఏంటంటే డెవలప్మెంట్ అంతా ఉంది. నిరుద్యోగులకు బాగుంటుంది. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రజెంట్ ఏంటంటే డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టారు కనుక అన్ని విధాలుగా బాగుంటుంది. ఇప్పుడు డెఫినెట్లీ అన్న డెవలప్ చేస్తారు. అతని ముందు పరిపాలనా విధానం మనకి ముందు అంతా తెలిసింది కనుక, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక డెఫినెట్లీ డెవలప్ చేస్తారన్న.
గతంలో ఎట్లా ఉండేదన్నా ఇవన్నీ? గతంలో ఏం లేదన్న, పంచడమే తప్ప ఏం డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు శాంతి భద్రతల విషయంలోకి వస్తే గతంలో ఎట్లా ఉండదు ఇప్పుడు? శాంతి భద్రత అనేది గతంలో అనేది పూర్తిగా విఫలమయ్యాన్న. ఇప్పుడు మటుగా అన్ని విధాలు బాగుంది. ఎటువంటి ఎవరు మాట్లాడుకునే అవకాశం ఉంది, ఎవరి మీద విమర్శించే అవకాశం కూడా ఎవరికీ లేదు. అంతా బాగుందన్న ప్రజెంట్. ఇప్పుడు టోటల్గా చూస్తే గతంతో పోలిస్తే ఇసుక దొరికేది కాదు. ఇప్పుడు ఇసుక ఫ్రీగా ప్రతి ఒక్కరు పని చేస్తారు. బాగుందన్న. ఇప్పుడు ఏంటంటే ఇసుక దొరకడం, ఫ్రీగా దొరకడం వల్ల ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకునే అవకాశం దొరికింది. నెక్స్ట్ ఇసుకలో దోపిడీ ఎక్కువ లేదన్న. ప్రజెంట్ అయితే బాగుంది. గతంలో దారుణంగా ఉండేదన్న. అదే మొత్తం స్టేట్ డెవలప్ అవుతుంది, ఆర్థికంగా కూడా అప్పులు తీరిపోయి ప్లస్ పాయింట్లోకి వస్తుంది. గతంలో మొత్తం నిలువు దోపిడీ కదా. మా తమ్ముడు ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే మంచోడే. జగన్ మీద వ్యతిరేకంతో మొత్తం స్టేట్ అంతా కొట్టుకుపోయింది. వాస్తవం ఇది. రోడ్లు ఎట్లా ఉందంటారు ఇప్పుడు? వేస్తున్నారు, బాగానే చేస్తారు. గతంలో ఇసుక దొరికేది కాదు. పనులు కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరికి ప్రతి ఒక్కరు పనులు చేస్తారు. మీరేమంటారు? బాగుంది. బాగా వర్కులు, కూలి వాడికి వర్క్ దొరుకుతుంది. ఆడికన్నా ఏదో 4 మెతులు. అప్పుడు ఎట్లా ఉండదు అంటారు? అప్పుడు చాలా దారుణంగా ఉండేది. చంద్రబాబు మీద డెవలప్ డెవలప్ చేస్తారు. ఏ విధంగా ఉంటుంది? ఫ్యాక్టరీ పరంగానేంటి, ఆర్థికంగానేంటి, మా స్టేట్ వేజ్గా అన్ని రకాలుగా డెవలప్ చేస్తాడు. ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలనలో రోడ్లు? బాగానే ఉన్నాయండి. ఏ విధంగా? గతం కంటే బాగున్నాయంట. సార్ ఇప్పుడు గతంలో ఎట్లా ఉండేది రోడ్లు? ఇప్పుడు రోడ్లు అప్పుడు గుంతలుగా ఉండేవి కదా, ఇప్పుడు బాగానే ఉన్నాయి రోడ్లన్నీ కూడా. సార్ ఇప్పుడు గతంలో పోలిస్తే పరిశ్రమలన్నీ వెనక్కి పడుతున్నాయి. ఇప్పుడు పరిశ్రమలు తీసుకున్నాడానికి లోకేష్ గారు చూశారు. ఎట్లా ఉండబోతే నిరుద్యోగం? బాగుండొచ్చని అనుకుంటున్నాను. ఏ విధంగా? రానున్న రోజుల్లో మరి పరిశ్రమలన్నీ వస్తాయనేసి పదే పదే చెప్తున్నారు కదా. ఈ ప్రయత్నం గతంలో లేదు కదండి, అందువల్ల ఇప్పుడు వచ్చే అవకాశం ఉందని నేను భావిస్తాను. పూర్తి నమ్మకం ఉందంటారా ఈ కూటమి పరిపాలన? పూర్తిగా నమ్మకం ఉన్నట్టే. మరి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి కాబట్టి నమ్మొచ్చు. ఇప్పుడు గతంతో పోలిస్తే ఇసుక దొరకలేని పరిస్థితిలో ఉంది. ఇసుక గురించి ప్రాబ్లం లేదు కదండి ఇప్పుడు. ఎక్కడ బాగానే ఉంది. ఇసుక కూడా అంటే ఇబ్బందిగా ఉండేది, ఇది ఇసుక ఫ్రీగానే దొరుకుతుంది. శాంతి భద్రత విషయంలో ఎట్లా ఉంది? శాంతి భద్రతలు పర్వాలేదు. అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం ఉంటుంది. అవి బాగానే ఉన్నాయి. అవును. అప్పుడు అంటే ఇప్పుడు అదే హాస్పిటల్కి వచ్చే వాళ్ళు కానీ, లేకపోతే రోజు కూలి చేసుకునే వాళ్ళు కానీ, మరి ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా భోజనం దొరుకుతుంది కాబట్టి బాగానే ఉంటుంది. పరిపాలన బాగానే ఉంది. ఎలా ఉంది సార్ కూటమి పరిపాలన? కూటమి పరిపాలన చాలా బాగుందండి. ఏ విధంగా? అంటే రోడ్లన్నీ సరిగ్గా వేస్తున్నారు. P4 ఏదో స్కీమ్ తీసుకొస్తున్నారు పేదవాళ్ళ కోసమని, చాలా బాగుంది. గతంలో పోలిస్తే ఇసుక దొరకలేని పరిస్థితి, ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, ప్రతి ఒక్కరు పనులు వెళ్తారు. ఏ విధంగా చేస్తారు? అదే చాలా మంచి పరిణామం ఇది. చాలా చెప్పుకోదగ్గ ఇదనమాట. గతంలో ఎట్లా ఉండేది? గతంలో అంటే కొనుక్కోవాల్సి వచ్చేది, దొరికేది కాదు, కొరత ఎక్కువగా ఉండేది, ఖరీదు. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా, ఫ్రీ చేస్తున్నారు కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టే. భవన నిర్మాణ కార్మికులకి మంచి పరిణామం ఇది. ఇప్పుడు గతంలో పోలిస్తే శాంతి భద్రత ఎట్లా ఉంది? ఎట్లా ఉంది? ఇప్పుడు కొద్ది శాంతియుతంగా ఉంది. అప్పుడు ఎట్లా ఉండేది సార్? అప్పుడంటే మరి కొద్ది గడిబిడిగా ఉండేది. అంటే మనం బయటికి రావాలంటే భయపడే వాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, బయటకు వచ్చినా ఏ ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. టోటల్గా అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందా? ఓటు కూడా నేను అతనికే వేశాను, చంద్రబాబు నాయుడుకి వేశాను. అంత నమ్మకం అంటే ఆయన అనుభవజ్ఞుడు, 76 సంవత్సరాల వయసున్న, అంటే అనుభవం ఎక్కువ ఆయనకి. అనుభవం మీద ఏదైనా మనకు మంచి చేస్తారు. ఇప్పుడు అమరావతి కడుతున్నాడు కదా, అప్పుడు అదే ఆపేశాడు అతను, 5 సంవత్సరాలు ఆపేశాడు. ఇప్పుడు అది కాదు, మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నాడు కష్టపడి. కాబట్టి కూటమి పరిపాలన పర్వాలేదండి. నేను ఒక ఏపీ అధికార ప్రతినిధిగా చెప్తున్నాను, క్రైమ్ డిపార్ట్మెంట్. రోడ్స్ కూడా కొంచెం బాగానే ఉంది, ఇంతమంది బాగానే వేస్తున్నారు. నేను CCROగా నేను చెప్తున్నానండి. గతంలో పోలిస్తే రోడ్లు మెరుగవుతుందండి, బాగానే ఉంది. గతం అంటే ఉండేది కానీ కరెక్ట్గా చేసేవాళ్ళు కొంచెం ఇబ్బంది పడేవారు అంత, అంతకని లేదు. అండ్ లా అండ్ ఆర్డర్ ప్రకారం వస్తే ఇప్పుడు కొంచెం భయం తగ్గిందండి జనాలకి. గత ప్రభుత్వం అయితే మాత్రం ఎవరైనా స్థలాలు కబ్జా చేస్తారని భయపడేవారు, ఇప్పుడు సేఫ్టీ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షంగా నిలబడతారు. కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్లీ. ఫారినర్స్ కూడా కరెక్ట్గా చెప్తున్నారు. అంటే కరెక్ట్గా టైంకి అన్ని అందజేస్తున్నారని అనుకుంటున్నారు అందరూ ప్రజలు. గతంలో పరిశ్రమలు బ్యాక్ వెళ్ళిపోయారు, నిరుద్యోగ లోకేష్ గారు వాళ్ళు తేడానికి ఎట్లా ఇప్పుడు ఈ 4 years కంట
గతం కంటే ఇప్పుడు కానీ కరెక్ట్ అయిన విధానం అవలంబిస్తే అందరికీ అందుబాటులో బాగుంటుందని అనుకుంటున్నామండి. అంటే ప్రజల్లోని ఒక దృఢ సంకల్పాన్ని ఏర్పాటు చేశారండి అతను. సూపర్ గా ఉంది, చాలా బాగుంది. ఏ విధంగా? అన్ని విధాలుగా బాగుంది. గతంలో ఎట్లా ఉంది? గతం కన్నా ఇప్పుడే బాగుంది. గతంలో కొంచెం దారుణంగా ఉందండి, చాలా కష్టంగా ఉండేది. అన్ని విధాలుగా కొంచెం టమాటా రేట్లు కానీ, ఉల్లిపాయల రేట్లు కానీ అన్ని విధాలుగా చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడైతే కొంచెం పర్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అందరు కలిసి బాగా చేస్తున్నారు. రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు పర్లేదు, ఎక్కడ వెళ్ళినా. ఇంకా గ్రామానికి కానీ రోడ్లు కానీ అన్ని విధాలుగా చాలా బాగుంది. ఇప్పుడైతే చాలా దారుణంగా ఉండేది, ఇప్పుడైతే చాలా బాగుంది. ఇప్పుడు గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనకబడతాయి, పిల్లలకి ఉద్యోగాలు లేక నిరుద్యోగ సంస్థలు ఎక్కువ ఉన్నాయి. లోకేష్ గారు తేడానికి చాలా కృషి చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది పిల్లలకి ఉద్యోగాలు? రాబోయే కాలానికి అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే చాలా బాగా పరిపాలిస్తుంది. నేను వస్తాను అంటున్నాను. చాలా కష్టం ఇప్పుడు, అస్సలు కష్టం, చాలా కష్టం. కూటమి పరిపాలన బాగానే ఉంది, ఇక్కడ మొత్తం బాగానే ఉంది ప్రాసెస్ అంతా. అంటే ఎప్పటి నుంచి తెలిసింది పెద్ద ఆయన కదా, ఆయనకి అనుభవం ఉంది కాబట్టి బాగానే ఉంది. చేస్తారు, ఇప్పుడు తీసుకొస్తారు, మొత్తం తీసుకొస్తారు. ఇవన్నీ ఆగిపోయినాయి, మొత్తం అన్ని బయటకు వస్తాయి. గతంలో ఎందుకు రాలేదు? గతంలో మరి అప్పుడు పరిపాలన బట్టి. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఏ విధమైన నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు? అంటే పెద్దోడు కదా, ఆయనకి అనుభవం ఉంది. 4 సార్లు వేసారు సీఎం, పెద్దోడే. ఆయన తెలుసు ఏమేమి చేయాలి, ఆయన పెద్ద పనులు తెలుసు ఆయనకి. రోడ్లు ఇంతకు ముందు కంటే బాగున్నాయి. గతం గొయ్యలతో ఉండేది. గతంలో అయితే అడిగితే తొంతమైనట్టు ఉండేది. ఇప్పుడు మరి ఇంకా లేదు, మామూలుగా ఉంది. అవన్నీ మొదటి నుంచి బాగానే ఉండే, తీసుకురని అప్పుడు బాధపడి పెట్టారని సంతోషిస్తున్నారు. గతంతో పోలిస్తే ఎట్లా ఉంది బాబా? ఇప్పుడు బాగానే ఉంది. ఈ రోడ్లు అవన్నీ అంత గతం కంటే ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి సార్. చంద్రబాబు నాయుడు పూర్తి నమ్మకం ఉంది. ఏ విధంగా నమ్మకం? బాగా చేస్తారని నమ్మకం ఉంది. చేయలేక వాళ్ళు వదిలించుకున్నారు అన్ని. కూటమి పరిపాలన ఇప్పుడు కొంచెం బాగానే ఉందండి. రోడ్లన్నీ కొంచెం బాగానే మరమ్మతులు బాగానే చేస్తున్నారు ఎక్కడికక్కడ. ఓకే, కొన్ని అవసరమైన కాడ కొంచెం కొత్త రోడ్లు కూడా వేస్తున్నారు. ఓన్లీ రిపేర్లు చేయడం కాకుండా కొత్త రోడ్లు కూడా వేస్తున్నారు. అంత ప్రెజెంట్ వరకు అయితే అంత సాటిస్ఫైడ్ గా బాగానే ఉంది. గతంలో అంటే వాళ్ళు పట్టించుకుంది లేదు రోడ్ల గురించి, ఇది గురించి అయితే అసలు. ప్రెజెంట్ అయితే కొంచెం స్టార్టింగ్ నుంచే కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. పరిశ్రమలన్నీ వెనకబడిపోయి పరిశ్రమలు తేడానికి లోకేష్ గారు కృషి చేస్తారు. సార్ ఇది నిరుద్యోగులకి పరిశ్రమలు వెనక్కి వస్తున్నాయి కాబట్టి, మళ్ళీ కొత్త కొత్త పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి ఇది చాలా వరకు నిరుద్యోగులకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు ఈయన 100% బాగా తన సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. ఓకే, ఇలాగ ఇదే కంటిన్యూ అయితే డెవలప్ అవుతుంది, తప్పనిసరిగా డెవలప్ అవుతుంది, అందరికి ఉపాధి అవకాశాలు కదా కలుగుతాయని ఆశిస్తున్నాను. గతంలో అయితే కనీసం అసలు ఎంప్లాయ్మెంట్ గురించి మనం చూసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. చదువుకునే యువత డిగ్రీలు గ్రాడ్యుయేట్ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా జాబుల కోసం ట్రై చేస్తుంటారు. ఓకే, కానీ జాబులు లేకపోతే మరి కష్టం కదా. చాలా మంది బయట అవుట్ ఆఫ్ ద స్టేట్ వెళ్ళాల్సి వచ్చేది ఏ చిన్న జాబుల గురించి అయినా సరే. ఇప్పుడైతే ఆ ఇబ్బంది లేకుండా మన స్టేట్ లోనే మనం హ్యాపీగా ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదో బిఫోర్ ముందు చూసాం కదా చంద్రబాబు నాయుడు గానీ, ఇప్పుడు తప్పనిసరిగా చేస్తారని నమ్మకం అయితే ఉందిలేండి. అది మట్టుగా ఇది లేదు. ఓకే, శాంతి భద్రతలు చూస్తే ముందు అంతా అడ్మినిస్ట్రేషన్ అంతా కొంచెం లూజ్గా ఉండేది, పట్టించుకునేది లేదు. ఏ విషయంలో ఎక్కడ చూసుకున్నా సరే అంతా రిలాక్స్డ్గా ఉండేది. ఇప్పుడు మట్టు కొంచెం అంత ప్రతిదీ కేర్ తీసుకుని చక్కగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం హ్యాపీగా బాగానే ఉందండి. చట్టాన్ని కూటమి గవర్నమెంట్ సపోర్ట్ చేయడంపై ఒక మైనారిటీగా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అంత ముందు ఒక ఇదిగా ఉండేది, ఇప్పుడు పబ్లిక్ ఉపయోగపడింది, పేదలకు ఉపయోగపడేట్టు ఉంది. ఒక చట్టంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సవరణ చేసిన తర్వాత చాలా బాగుంది. 3 సవరణలు చేశారు మొత్తం అంతా. ఆ 3 సవరణల వల్ల చాలా బాగుందండి. అంటే అలాంటిది తీసుకురావడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్, చాలా బాగుంది. ఇట్లా తీసుకురావడం మూలనే కింద స్థాయిలో ఉన్న పేద ముస్లింలకు ఉపయోగపడుద్ది. ఈ చట్టంలో ఈ 3 సవరణలు పెట్టారు. ప్లస్ కింద స్థాయిలో ఉన్న ముస్లింస్ కి ఎడ్యుకేషన్ గానీ, ఈ హెల్త్ గా గానీ అన్నిటికీ ఉపయోగపడుద్ది అండి ఇది. అంటే ఇప్పుడు వైసీపీ అంటున్నారు ఈ కూటమి గవర్నమెంట్ ముస్లిం మైనార్టీల మీద లేదు, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద లేకపోతే ఏంటి సార్, లేకపోతేనే ఎన్ని పథకాలు చేస్తున్నారు ముస్లింస్ కోసం. ఈ టీడీపీ కానీ జనసేన కానీ చాలా పథకాలు చేశారండి మాకు. అంత ముందు చేశారు, ఇప్పుడు ప్రజెంట్ చేస్తా ఉన్నారు. వీళ్ళు చెప్తున్నా ఏంటంటే రాజకీయంగా ఏమి చెప్పుకుంటా ఉంటారు. అయితే పరిపాలన బాగుంది, మైనారిటీస్ మీద కూడా చాలా బెస్ట్ గా ఇచ్చేస్తున్నారు స్కీమ్స్ కానీ.